హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగో బనానాలు డైరెక్ట్గా తినండి అంటే పిల్లలు తినరు కదా. మనం ఇలా మంచిగా మిల్క్ షేక్ చేసిద్దాం. చూడండి, బనానా మిల్క్ షేక్ చేస్తున్నా చూడండి. బనానా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: బనానాలు 1 కానీ 2 కానీ 3 కానీ మనకు ఎంత మోతాదు కావాలంటే అంత, చిక్కదనాన్ని బట్టి. కొన్ని పాలు, 1 గ్లాసుడు పాలు, ఒక 2-3 స్పూన్ల చక్కెర, అంతే. దాన్ని మిక్సీ పట్టుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ. ఇష్టం ఉంటే కొంతమంది పిల్లలకు రకరకాల ఫ్లేవర్స్ ఉన్న బిస్కెట్లు ఉంటాయి కదా, అవి వేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి గ్లాసుడు చిక్కటి పాలు. ఇదిగో మిక్సీకి పట్టిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా పాలు పోసేసుకోవాలి. సరే, బనానా మిల్క్ షేక్ రెడీ. అంటే పిల్లలు బనానాలు తినకుండా మారం చేస్తారు కదా, వాళ్ళ కోసం అనమాట. మనం పాలు చక్కెర వేసి మంచిగా ఫ్లేవర్స్ ఉన్న బిస్కెట్లు కానీ ఏదైనా వేసి మిక్సీకి పట్టేసి ఇచ్చామనుకోండి, జ్యూస్ రెడీ. పిల్లల కడుపు నిండుతుంది. బనానాలు తినండిరా అంటే తెచ్చి 3 రోజులు అవుతుంది. తినని వాళ్ళ కోసం అనమాట ఇది, ఇలాంటి వాళ్ళ కోసం. అవునా కాదా? ఎసార్నో నువ్వేది చెప్పవురా? బాగుందా లేదా తల్లి? పిల్లి మీసం